జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంపై మాజీ సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంలో రోడ్ షోలు, ప్రచార వ్యూహంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అటు తాజా రాజకీయ పరిస్థితులపై కూడా కేసీఆర్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ రిలీజ్ చేసిన స్టార్ క్యాంపైనర్ల జాబితాలో కేసీఆర్ ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కేసీఆర్ ను కేటీఆర్, హరీష్ రావు కోరారు. అయితే ప్రచారంలో భాగంగా చివరి బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారని తెలుస్తోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్. బలరాం, కాసేపు క్రితం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఉధృతం అవుతుంది. తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ ఎన్నికలో గెలిచి హైదరాబాద్తో పాటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందన్న సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఒక కృత నిశ్చయంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఇటువంటి నేపథ్యంలో నామినేషన్ల పర్వం పూర్తయింది కాబట్టి ఇక ప్రచారంపై దృష్టి పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా ప్రచారం ఏ విధంగా ఉండాలి, రోడ్ షోలు, ప్రచార సభలు, ర్యాలీలు ఏ విధంగా ఉండాలన్న దానిపై కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే ఈ నామినేషన్ల పర్వంతో తర్వాత ప్రచారం ఏ విధంగా ఉంది, ఎవరెవరు ప్రచారం నిర్వహిస్తున్నారు, ఇన్ఛార్జీలతో ఏ విధంగా సమన్వయం కొనసాగుతుంది, వార్ రూమ్ భేటీలు ఏ విధంగా కొనసాగుతుంది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కేసీఆర్కు కేటీఆర్, హరీష్ రావు వివరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక చూస్తున్నాం ఈ రోజు భేటీ తర్వాత రేపు కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కీలక భేటీ జరగబోతోంది. జూబ్లీహిల్స్ డివిజన్ల వారిగా ఇన్ఛార్జీలు ఎవరైతున్నారో, పార్టీ బాధ్యతలు, ఎన్నికల ఉప ఎన్నికల బాధ్యతలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరితో కూడా రేపు ఫామ్ హౌస్ లో కేసీఆర్ భేటీ కాబోతున్నారు. కాబట్టి ఈ భేటీలో ఎటువంటి అంశాలను చర్చించాలన్న దానిపై ఈ కేసీఆర్ దృష్టి సారించారు. ఇక కేసీఆర్ కూడా ప్రచారానికి రాబోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. 40 మంది స్టార్ క్యాంపెయినర్లో మొదటి పేరే కేసీఆర్ ఉంది. కేసీఆర్ ఎప్పుడు ప్రచారానికి వస్తారన్న దానిపై కూడా రేపు జరగబోయే భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మనకున్న సమాచారం మేరకు కేసీఆర్ ఎన్నికల ప్రచారం తుది సభకు, చివరి సభకు ఆయన హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. వచ్చే నెల 9న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తుంది. ఆ భారీ బహిరంగ సభలో కాసేపు ర్యాలీలో, ఎన్నికల ర్యాలీలో పాల్గొని ఆ సభలో ప్రసంగించే అవకాశం కేసీఆర్ కనిపిస్తుంది. బలరాం, అంటే గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు అందరూ కూడా వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతూ ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేయబోతోంది? చాలా కాలం తర్వాత, అంటే ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారంటూ కూడా పదే పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు, రాజకీయ విమర్శలు మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో, ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో బహిరంగ సభలో ఎటువంటి టార్గెట్ గా కేసీఆర్ ప్రసంగించబోతున్నారు? దానికి సంబంధించి ఏమైనా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఖచ్చితంగా కేసీఆర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక బహిరంగ సభలో పాల్గొంటుండడం కొంత బీఆర్ఎస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా కొంత ఆసక్తి నెలకొంది. దాదాపు 6 నెలల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ విడిచి ఒక సమావేశంలో పాల్గొనబోతున్నారు. మనం చూసాం ఏప్రిల్ 27న జరిగిన బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సమావేశంలో వరంగల్లో కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇంకా బహిరంగ సభల్లో కానీ సమావేశాల్లో కానీ కేసీఆర్ ఎక్కడ పాల్గొనలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ మరోసారి ఎన్నికల ప్రచారానికి రానుండడం, అది కూడా బహిరంగ సభలో పాల్గొంటుండడం కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ఎటువంటి అంశాలు ప్రస్తావించబోతున్నది కూడా కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 2 ఏళ్లలో ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, మిగతా ఇతర హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తుంది. కాబట్టి కేసీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఏ అంశాలను ప్రస్తావిస్తారు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఏ విధంగా ఎండగడతారో, ఆయన ప్రచార సభ ఎలా ఉండబోతుంది, ఆయన వ్యాఖ్యలు, విమర్శలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మొత్తం మీద ఇది బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్ కాబట్టి ఖచ్చితంగా తమ సిట్టింగ్ స్థానాన్ని గెలిచి తీరాలన్న పక్కా వ్యూహంతో, పట్టుదలతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తోంది. కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరామన్న విశ్వాసం కూడా బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, మాగంటి గోపీనాథ్ సతీమణికి సునీతకే టికెట్ ఇచ్చారు కాబట్టి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. రెండోది ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా తమకు కలిసి వస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, రైట్, థ్యాంక్ యూ కన్నకర్.